విజయ్ సీఎం అయ్యాక జననాయకన్ రిలీజ్ నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ ఆయన పీఠమెక్కి 2 నెలలవుతున్నా ఇప్పటికీ సినిమాకి మోక్షం లేదు. వస్తుందనే నమ్మకాలు కూడా లేవు. అసలు సెన్సార్ బోర్డుకి జననాయకుడికి మధ్య నడుస్తున్న గొడవేంటి? ఢిల్లీకి వెళ్ళిన నిర్మాత గుడ్ న్యూస్ చెప్తారా? ఫ్యాన్స్ వెయిటింగ్కి ఎండ్ కార్డ్ పడుతుందా? అదిగో పులి అన్నట్లు మారిపోయింది ఇప్పుడు జననాయకన్ రిలీజ్ మ్యాటర్. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పట్లేదు. అందుకే ఎలాగైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాత ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డు ఆఫీస్కే వెళ్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ రాకపోతే డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని మూవీ టీం డిసైడ్ అయిపోయింది. ఇన్ని నెలలుగా సెన్సార్ వాళ్లతో ఎన్నిసార్లు మాట్లాడినా పని అవ్వకపోవడంతో లాస్ట్ ట్రయల్ వేద్దామని నిర్మాత ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు. ఆ మధ్య సినిమా చూసిన ఎగ్జామినింగ్ కమిటీ యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చిన ఒక మెంబర్ అబ్జెక్షన్ చెప్పారు. ఆర్మీకి సంబంధించిన విషయాలు, మతపరమైన సీన్స్ ఉన్నాయని రివైజింగ్ కమిటీకి పంపారు. వాళ్లు మార్చ్లోనే క్లియరెన్స్ ఇచ్చినా కూడా జననాయకుడికి మోక్షం దక్కలేదు. విజయ్ తమిళనాడు సీఎం కావడంతో ఈ సెన్సార్ మ్యాటర్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం బాల్ ఢిల్లీ సెన్సార్ బోర్డు కోర్టులో ఉంది. అక్కడ తేడా కొడితే బయ్యర్లకి నిర్మాత డబ్బులు రిటర్న్ చేస్తామంటున్నారు. అంటే అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు మేకర్స్. మొత్తానికి దళపతి లాస్ట్ సినిమా కోసం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది ఓ రకంగా షాకింగ్ న్యూసే. చూడాలిక ఏం జరుగుతుందో.